కష్టం వచ్చినప్పుడు నీకు సాయం చేయకుండా సూటిపోటి మాటలు మాట్లాడి నువ్వు సక్సెస్ అయినప్పుడు నీ పక్కనొచ్చి నుంచునే అర్హత వాళ్ళకి లేదు. హాయ్ గైస్, నేను అశ్విత, మీ బంజారా పిల్ల. ఒక చిన్న ఇష్యూ గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ రోజుల్లో అయితే అందరూ అవసరం ఉన్నంత వరకు మనవాడు మనవాడు అంటారు. అవసరం తీరిపోయాక నువ్వెవరు అంటారు. నిజంగా ఈ రోజుల్లో సొసైటీ అయితే ఇలానే ఉంది. ఇంకా వీడియోలోకొచ్చేస్తే పాప బర్త్‌డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి నేనైతే 15 డేస్ ముందే ఇంటికైతే వెళ్ళిపోయాననమాట. నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. అమ్మ దగ్గరే ఉండాలనిపించింది నాకు. నార్మల్‌గానే ఆడవాళ్ళకి ఇంట్లో చాలా వర్క్స్ ఉంటాయి. దట్ టూ ఏదైనా ఫెస్టివల్ చేస్తున్నాము, పండగ చేస్తున్నాము ఇంట్లో అంటే ఇంకా డబుల్ వర్క్స్ ఉంటాయి. సో అదంతా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం ముందుగా వెళ్ళాను ఈసారి ఇంటికి. మా ఇంటి పైనుంచి వ్యూ చూడండి ఎంత బావుందో. ఇంకా చాలామందికైతే ఇందిరమ్మ ఇల్లు అయితే వచ్చాయి కదా, అవి కట్టించుకుంటున్నారు. మా డాడీ వాళ్ళైతే ఈసారి మొక్కజొన్నలు అయితే వేశారు. సో మేము వచ్చాం కదా, సో అందుకని తీసుకొచ్చి మా బ్రదర్ అయితే ఇచ్చారు. కొన్ని అయితే ఉడకబెట్టుకొని తిన్నాము, కొన్ని అయితే కాల్చి తిన్నాము. సో ఇలాంటి మరిన్ని వ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.